ప్రదర్శన, రౌడీజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి, మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి, ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరు ఎక్కడన్నా పోతా ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తారు మీరు? నిలబెడతారా లేదా? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా? మీరు ఏం చేస్తారా? చేస్తారా లేదా? చేస్తామంటే జైలుపైకి ఎత్తండి. మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా నేను అడుగుతున్నా. అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. ఏమంటున్నారు? నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తూ ఉంటాడు. ఈసారి నేను ఏమాదలుచుకోవాలా? నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు, వీళ్ళు లెక్క పెట్టుకోలేని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది. ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను? నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ, నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను, చేస్తే ఇలాంటి ఇబ్బందులు. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే, మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక్కి చూస్తారు. చూస్తారా లేదా? పుట్టు మచ్చలు కూడా చూస్తారా లేదా? అవునా లేదా? కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డిగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కులము, మతము లేకపోతే తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ మేమందరం ఉన్నాం, సిన్సియర్గా పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి సమర్థవంతమైన నాయకుడు, ఒక స్టేబుల్ లీడర్షిప్. 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థలో. తొందరలోనే 3వ స్థానానికి వస్తాం. ఆయన ఆ విధంగా చేసినప్పుడు నాకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నా. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీతో సాధ్యం. నిన్నే మీరు చూశారు, నేను వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చా. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు, ఆఫీసు పోయే పని లేదు. 510 సర్వీసులు యాజ్ ఆన్ టుడే వాట్సాప్ గవర్నెన్స్లో ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి 100% ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ పైన మీకు అందరికీ అవగాహన ఉందా? తెలుసు అంటే చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ ఫోన్లో మెసేజ్ పెడితే పనులు అవుతున్నాయి. అవుతున్నాయా? అవుతున్నాయని తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి అందరికి తెలియడం వల్ల ఏం తల్లి ఉపయోగించుకోవడం వల్ల ఫోన్లు అయితే వాడుతున్నారా? ఫోన్లు వాడుతున్నారని చేలు పైకెత్తండి.
ఫోన్లు వాడలేదనే వాళ్ళు చేలిపైకెత్తండి. ఫోన్ వాడలేని వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారు. ఒకప్పుడు నేను ఫోన్ అంటే 95, 96లో ఆనాటి నాయకులు ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, కూడు పెడుతుందా అన్నారు, నన్ను విమర్శించారు. అంతా కూడా 25 ఏళ్లే. ఇప్పుడు భార్య లేక